హాయ్ గాయ్స్, అందరూ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి. నేనైతే ఇగో వంటలు చేయడానికే సరిపోతున్నాను. ఇంకా పిల్లలైతే కావాలన్నది మనం చేసి పెట్టాలి, అది తప్పదు కదా. వాళ్ళైతే వెజ్ బిర్యానీ కావాలన్నారు అండ్ మిర్చి బజ్జీ కావాలన్నారు. ఆ రెండైతే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేస్తూ మీరు కూడా సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అనేసి అడుగుదామనేసి అనుకుంటున్నాను. నాకైతే ఇగో చూస్తున్నారు కదా, నాకు వంటలకే సరిపోతుంది హాలిడేస్ మొత్తము వీళ్ళకు వంటలు చేసి పెట్టడంలోనే. అండ్ ఇదేంటి కొత్తగా అనేసి అనుకోకండి, మనం ఎప్పుడూ వెజ్ రైస్, వెజ్ బిర్యానీ చేస్తుంటాము. కానీ అప్పుడు బిజీగా చేస్తుంటాం అంత హ్యాపీగా అనిపించదు. ఇప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్గా చేస్తున్నాను కాబట్టి ఫుల్ హ్యాపీగా చేస్తున్నాను వెజ్ బిర్యానీని అయితే. ఇంకా పిల్లలు కూడా కావాలిగా, వాళ్ళకి నచ్చింది పెట్టాలనేసి ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా హాలిడేస్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఎవరు బాయ్స్ అయితే ఎవరు ప్రిపేర్ చేయరు తినడం తప్ప. ఇంకా గర్ల్స్ మాకే తప్పదు, అన్ని తిప్పలు మేమే చేసి పెట్టాల్సిందే. మేము చేసి పెడితేనే మీరు తింటారు. బట్ అందుకే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, నేను బాయ్గా పుట్టి ఉంటే బాగుండు అనేసి. ఏం చేస్తాం, ఎప్పుడు ఈ కిచెన్ తప్ప బయట వర్క్ కూడా చేస్తుంటాము కానీ ఎప్పుడు ఈ కిచెన్లోనే ఉండాలబ్బా, అందుకే బాగా చిరాకులేస్తుంటుంది. కానీ ఇప్పుడు హాలిడేస్గా తప్పదు, హ్యాపీగా కొంచెం లేట్ లేస్తూ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నాము. కానీ బయటికి ఎక్కడైనా వెళ్ళామంటే ఎండేమో దంచి కొడుతుంది. ఆ ఎండ టెంపరేచర్కి బయటికి వెళ్ళాలంటే దడ పుడుతుందన్నమాట. అందుకని ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండేటోళ్ళం, ఇంట్లో కూర్చుంటే అసలు టైంపాస్ అవ్వట్లేదు. అందుకనేసి ఏదో ఒక 2 వెరైటీస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా చేస్తాము కానీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, ఆ హోంవర్క్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ టెన్షన్లో వాళ్ళు హ్యాపీగా తినలేరు. అందుకనేసి ఇప్పుడు చాలా హ్యాపీగా తింటున్నారు, వాళ్ళే చేపించుకొని తింటున్నారు. అందుకనేసి అంటున్నాను, ఎటు పోయి పిల్లలు హ్యాపీగా తినడం కావాలిగా మనకు. మీరేం ప్రిపేర్ చేస్తున్నారు మరి?